మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పొగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నీటి కష్టాలపైన విద్యార్థులు చేపట్టిన నిరసన రణరంగంగా మారింది. తాగడానికి వాడుకోవడానికి నీరు లేక ఉదయం నుంచి అల్పాహారం కూడా తినకుండా ఆకలితోటి అలమటిస్తున్న విద్యార్థుల పట్ల ఒక ఉన్నతాధికారిని ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. సమస్యలను అడిగి తెలుసుకోవాల్సిన ఆర్సీఓ రత్నకుమారి మానవతో మార్చి విద్యార్థులపైన విరుచుపడ్డారు. నన్ను అడగడానికి మీరెవడరా, చెప్పుతో కొడతా అంటూ విద్యార్థుల మీదకి దూసుకెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ దారుణ వైఖరికి నిరసనగా విద్యార్థులు ఆర్సీఓ కారును అడ్డుకుని స్కూల్ గేటు ముందు బైఠాయించారు. కాగా లోపల జరుగుతున్న అన్యాయాన్ని కప్పుపుచ్చేందుకు మీడియాను లోపలికి రాకుండా అధికారులు అడ్డుకోవడం పలు అనుమానాలకు తాపిస్తుంది. చివరకు ఎంపీడీఓ చొరవతోటి గొడవ సద్దుమణిగినప్పటికీ విద్యార్థులపైన దౌర్జన్యానికి దిగిన సదరు అధికారినిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది. ఆర్సీఓ మేడం ఈరోజు మా స్కూల్కి వచ్చింది. దేని గురించి వాటర్ ఇష్యూ గురించి వచ్చింది. వాటర్ ఇష్యూ గురించి మేము మాట్లాడుతూ అంటే అసలు వాటర్ ఇష్యూ అనేది పక్కన వదిలేసి వేరే కాస్మెటిక్ ఇష్యూ ఒకటి తీసుకొచ్చింది. తర్వాత పోతా అంటే అసలు మీరు అసలు వాటర్ ఇష్యూ కోసం వచ్చిందిగా మేడం అంటే అసలు రీజన్ లేకుండానే చెప్పుతాం కూడా అని మమ్మల్ని నెట్టుకుంటా మరి ఇక్కడ వచ్చి కారెక్కి మరి పోతుంది. పోతాంది కూడా తిట్టుకుంటా మరి పోతుంది. మనుషులో నెట్టుకుంటా మరి పోతుంది. మీకేం కావాలి? వాటర్ కావాలి. ఏ మాత్రం కూడా మేడం మాట్లాడతారు. మేము మా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళాం. సార్ చెప్తే నేను హైయర్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. చాలా రోజు ప్రాబ్లం అయినా కూడా ఏం సొల్యూషన్ రాకపోయేసరికి మేము ఇవాళ ఈ డిసిజన్ తీసుకున్నాం. ఈ డిసిజన్ తీసుకుంటే ఆర్సీఓ మేడం వచ్చారు. కానీ దానికి ఏం సొల్యూషన్ లేకుండా దాని మీద మమ్మల్ని తిట్టి చెప్పుతోని కొడతా, మీరందరూ ఈ స్టూడెంట్స్ అయినా చదవనీకి వచ్చారా, మ్యామ్ వచ్చిన దానికి సొల్యూషన్ ఇచ్చిపోనంటే నేను ఇక్కడే పడిపోతా, మీరేం చేస్తారు, నేను పోతే మీరు ఇక్కడ ఉంటారా, అలా ఇలా మమ్మల్ని తిట్టి ఏ సొల్యూషన్ ఇవ్వకుండా పోయారు. ఇప్పుడు మేము టీచర్స్ని అడుగుతుంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ ప్రిన్సిపల్ సార్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ వాళ్ళతోనే అడగండి అలా ఇలా అని చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఈ వారం నుంచి వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎవరు ఏ ఇన్ఛార్జ్ తీసుకోకుండా మేము ఇలాగనే ఉంటున్నాం. పొద్దు నుంచి బ్రష్ చేయకుండా ఏం చేయకుండా ఇట్లానే ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి. పోగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నీటి కష్టాలు విద్యార్థుల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లో అందిస్తారు. చంద్రశేఖర్, ఆర్సీఓ వివాదాస్పద వ్యాఖ్యలు, విద్యార్థుల ఆందోళన, నీటి కష్టాలపైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మహబూబ్ జిల్లా కొత్తగూడెం మండలం పొగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిత్య అవసరానికి కావాల్సిన నీళ్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మంచినీరుతో పాటు ఇటు చేతులు కడుక్కోవడానికి, ప్లేట్లు కడుక్కోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి ఎలాంటి అవసరాలు కూడా నీరు అనేది అక్కడ ఉండట్లేదు. ఇటు మంచినీటితో పాటు ఇటు అవసరానికి వాడుకోవాల్సిన నీరు కూడా లభ్యం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు ఈ నీటి సమస్య పైన ఆ యొక్క పాఠశాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ తీసుకువెళ్ళా. ప్రిన్సిపల్ కూడా నిర్లక్ష్యంగా ఉండటంతో ఈ రోజు వచ్చిన ఆర్సీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్సీ రత్నకుమార్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి విద్యార్థులు కొంత వారి సమస్యను చెప్పుకునే విషయంలో కొంత వారు ఆవేశంగా మాట్లాడుతున్న క్రమంలో మీరెవరు నన్ను అడగడానికి, మీరెవరు నాకు కమాండ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో రత్నకుమారి కొంత విద్యార్థులపై సీరియస్ అయ్యారు. విద్యార్థులపై సీరియస్ అవడం కాకుండా దురుసుగా మాట్లాడడంతో ఒక సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించి మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే మమ్మల్నే మీరెవర్రా నన్ను అడగడానికి అని ఒక గద్దించి మాట్లాడడం, విద్యార్థుల పట్ల చులకన భావం చేసి ఆర్సీ మాట్లాడడం పైన విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వెళ్తున్న ఆర్సీ రత్నకుమారి కారును అడ్డగించారు. ఆ రత్నకుమారి కారును అడ్డగించి మాకు న్యాయం జరగాలి, అంతవరకు మీరు కొంచెం కదలనీయమని వారు డిమాండ్ చేయడంతో ఈ విషయం తెలుసుకుని వెంటనే పోలీసులు, ఇటు ఎంపీడీఓ, అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆ యొక్క స్కూల్లోకి చేరుకున్నారు. స్కూల్లోకి చేరుకున్న తర్వాత ఎంపీడీఓ ఆవేశంగా ఉన్న విద్యార్థులతో మాట్లాడి నచ్చజెప్పి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో కొంత విద్యార్థులు అయితే వారి నిరసన విరమించుకొని క్లాసులకు అయితే అటెండ్ అయ్యారు. కానీ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించి ఒక ఉన్నత అధికారి విద్యార్థుల సమస్యని పరిష్కరించాల్సిన ఉన్నత అధికారి విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరుపై మాత్రం అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలో ఆర్సీఓ రత్నకుమారి పైన అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఇటు ఆశ్రమ పాఠశాలలలో, ఇటు ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా ఇటు నీటి సమస్యతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఇటు జిల్లా కలెక్టర్ కూడా
స్పందించి ఆ విద్యార్థుల సమస్యను పరిష్కారం చేయాలని అయితే విద్యార్థులు కోరుకుంటున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఎంపీడీ మేడం వచ్చినాయి ఇప్పుడు మేడం ఎక్కడ ఎంపీడీ